ఇంకో మాట చెబుతున్నారు, శివపార్వతుల నిత్య జీవన వృత్తాంతంలోంచి సరదాకి ఒక సన్నివేశం లాగి రామనామం యొక్క గొప్పదనాన్ని చెబుతున్నాడు ఈ కవి. స్మరసంహారుడు. ఒక రోజున శివుడు భిక్షాటన చేసి ఆయన వృత్తైదేగా మరి అన్నం పట్టుకొచ్చారు. కానీ ఆయనకి ఏమిటి అలవాటు అంటే అమ్మవారు కూడా కూర్చుంటే కానీ అన్నాలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోడు ఆయన. అమ్మవారిని కూడా పిలిచాట. కలిసి తిందాం పార్వతి, వంట ఎలాగూ చేయలేదు, కనీసం తిందాం కలిసి అన్నాడు ఆయన. వంట చేసే పని ఏమిటి, ఈయనేమో భిక్షాటన చేస్తుంటే. అందుకని ఇక్కడ మంచి గొప్ప సంఘటన చెబుతున్నాడు ఇక్కడ. స్మరసంహారుడు కోరి పొత్తున భుజింపన్ బిల్వ. స్మరసంహారుడు కోరి పొత్తున భుజింపన్ బిల్వ. నేరాను శ్రీహరి నామంబులు వేయునెన్నెదను నిత్యంబైననో మన్న. నేరాను శ్రీహరి నామంబులు వేయునెన్నెదను నిత్యంబైననో మన్న. ఓ అరవిందాననా, ఓ అరవిందానన వేయునేమిటికి రామాయణ చాలు. ఓ అరవిందానన వేయునేమిటికి రామాయణ చాలన్న. మంత్ర రహస్యంబుతలంతు నేను రఘువీరా జానకీ నాయక. మామూలుగా ఆడవాళ్లకు ఉండేటువంటి నియమాలు నిష్టలు, వాటి వల్ల మగవాళ్ళకు వచ్చే కొన్ని ఇబ్బందులు, అప్పుడు భర్త ఎలా మాట్లాడతాడు, ఇదంతా ఇందులో పెట్టాడు ఈయన శివపార్వతులను పెట్టి. స్మరసంహారుడు శివుని జీవితంలో ఒక గొప్ప విశేషం. కాముని గెలిచాడు, కామాన్ని గెలిచాడు, ప్రేమతో వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆ దాంపత్యం నిలబడింది. యువకులు ఆలోచించండి. గోదావరి తీరంలో కూర్చుని వేరుశనక్కాయల పొట్లం ఒకటి కొనుక్కుని నువ్వు తింటే నే తింటా, నువ్వు తింటే నే తింటా, 2 సార్లు జనగానే వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. వేరుశనక్కాయలకే. తర్వాత వీళ్ళ బతుకంతా వేరుశనక్కాయలు కొట్టుకుని బతకాల్సిందే. గోదావరి కాపాడదు, వేరుశనక్కాయలు కాపాడు. ఇది ప్రేమ ఇవాళ సాగుతున్నది. నా కోసం గోదావరికి వచ్చాడు, తర్వాత గోదావరిలో తోసేసేది వాడే. నేను రమ్మనగానే వచ్చాడు. నువ్వు రమ్మనగానే మీ అమ్మ ఎన్నోసార్లు వచ్చిందమ్మా, మీ నాన్నగారు కూడా ఎన్నోసార్లు వచ్చారు నీ ఇంటికి, నీ కాలేజీకి. నీకు తండ్రి కనపడటంలా ఇప్పుడు, ఎందుకంటే వయస్సు కొవ్వెక్కిపోయింది. ఒళ్ళంతా 16 ఏళ్ళు వచ్చేసరికి ఆడదానికి మొగాడికి కూడా కొవ్వెక్కిపోయిందండి. ఎక్కడా తల్లిదండ్రుల మాటకి విలువ లేదు. ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగినందుకు ఒక అమ్మాయి తండ్రిని చంపేసిందండి 3 రోజుల క్రితం వార్త. 18 ఏళ్ళ అమ్మాయి. ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు, సాయంత్రం 6ంటికి నాన్న అంటావా నువ్వు అని చంపేసిందండి. పత్రికల్లో వచ్చిన వార్త. 18 ఏళ్ళ అమ్మాయి. దుర్మార్గాలకి ఘోరాలకి ఆడా మగ తేడా లేదండి. ఎవరినేమో అనడానికి వీల్లేదు. ఇవాళ చంపేయడం లేదా చచ్చిపోవడం. నువ్వు సెల్ ఫోన్ వాడద్దు. ఎసై సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీయ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. ఇది సెల్ ఫోన్ వద్దన్నందుకు. తల్లిదండ్రి అన్నాక ఏమీ వద్దనకుండా అన్నీ మొత్తం స్వేచ్ఛ ఇస్తారే. భారత రాజ్యాంగం వేడి అందరికీ స్వేచ్ఛ ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చారు. అందరికీ దేశమంతా ఏమవుతుందో తెలుస్తుంది. ఇక్కడ ప్రతివాడికి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. వ్యక్తి స్వేచ్ఛ ఎప్పుడు వ్యవస్థను ఇబ్బంది పెడుతుందండి. 140 కోట్ల మంది ప్రజలు బాగుండాలంటే వ్యక్తి స్వేచ్ఛ తగ్గాలి, వ్యవస్థ నిబంధనలు పెరగాలి, అప్పుడే బాగుంటుందండి. ఖచ్చితంగా వ్యక్తి స్వేచ్ఛ తగ్గాలి, బాగా తగ్గాలి. వ్యక్తుల స్వేచ్ఛ గురించి ఎవడో మాట్లాడద్దు అసలు. ఇక్కడ వ్యవస్థకు నువ్వు కట్టుబడి ఉండాల్సిందే. నా ఇష్టం వచ్చినట్టు నేను బండేసి కడతా, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఈ మాటలు మాట్లాడకూడదు అసలు. రాజ్యాంగానికి వ్యతిరేకం. వ్యవస్థ బాగుండాలా వద్దా? మన దగ్గర కర్మే వచ్చిందంటే వ్యక్తి స్వేచ్ఛల గురించి చాలా సంఘాలు ఉంటాయండి. ప్రతి వాళ్ళకి సంఘాలు ఉంటాయి. వాళ్ళ ఇంక్రిమెంట్ల గురించి, పిఆర్సీల గురించి మాట్లాడతారు. వాళ్ళు బాధ్యతలు చేస్తున్నారో లేదో ఎవరో మాట్లాడరండి. సంఘాలు ఉన్నది ఇంక్రిమెంట్ల గురించా? బాధ్యత చేయమని అడిగావు నువ్వు ఎప్పుడైనా? అందరి చేత ఉద్యోగ సంఘాలని బాధ్యతలు చేయించమనండి. మొత్తం అన్నీ బాగానే ఉంటాయి, అన్ని వ్యవస్థలు బాగానే ఉంటాయి. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అన్నీ బాగుంటాయి. ఎవరు అడగరు. ఎవరైనా ఒకరికి ఏదైనా చిన్న ఇంక్రిమెంట్ తక్కువైనా ఒకరిని సస్పెండ్ చేసినా వెంటనే ఒక 100 మంది వస్తారు. అది కూడా క్యాస్ట్. వ్యక్తి స్వేచ్ఛ బాగా తగ్గి వ్యవస్థ భద్రత పెరిగినప్పుడే ప్రపంచం బాగుంటుంది. మన స్వేచ్ఛను మనమే తగ్గించుకోవాలి. అదే రామాయణం, అదే సందేశం. అందుకే శివుడు ప్రేమలో గొప్పది. ఇప్పటికీ కూడా వివాహం జరిగితే పెద్దవాళ్ళు ఎవరైనా 80 ఏళ్ల వాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి నేను వాళ్ళకి ముందు దండం పెట్టిస్తారమ్మ. దంపత్తాంబూలాలు. మంగళసూత్రం పెళ్లి కూతురు కట్టే ముందు మన దగ్గర ఒక విశిష్టమైన ఆచారం ఉందండి. అది మండలిలోకి, సభలోకి వెళ్ళి ముత్తైదువులందరి మెడల్లో ఒకసారి తగిలిస్తారు. ఇలాగా తీసుకొచ్చి ఈవిడ అంటే మీ అందరి సౌభాగ్యం, మీ ఆశీర్వచనం వల్ల మా అమ్మాయికి రావాలి. ఎంత గొప్ప ఆచారం. కేవలం ఓన్లీ ఇన్ ఇండియా కనపడేటువంటి ఆచారం ఇది. కేవలం హిందువుల్లో కనపడే ఆచారం. ప్రపంచంలో ఎక్కడా కనపడదు ఇది. మొత్తం అందరినీ కలపడం ఇక్కడ.
నీ సౌభాగ్యం మా అమ్మాయికి ఇయ్యమ్మ కాస్త. అంటే ప్రతి ముత్తైదువుని కులభేదం లేకుండా గౌరవిస్తున్న సంస్కృతి కదా. ఎందుకు ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న? గౌరీ పూజ చేయిస్తారు పెళ్లిలో, లక్ష్మీ పూజ సరస్వతి పూజ చేయించరు. అంటే వాళ్ళేం తక్కువ అని కాదు. అక్కడ లక్ష్మీ పూజ చేయిస్తే డబ్బు వస్తుంది, సరస్వతి పూజ చేస్తే చదువు వస్తుంది, గౌరీ పూజ చేస్తే వీడు బతుకుంటాడు. ముందు వీడు బతుకుంటే కదా వచ్చేది. గౌరీదేవి ఆయుర్దాయాన్ని ఇస్తుంది. గౌరీదేవి అంటే శక్తి. ముందు వీడు బతుకుంటే కదా డబ్బును చదువు. వీళ్ళు లేనప్పుడు డబ్బు దేనికి? అందుకని గౌరీ పూజ చేయిస్తారు. పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది, పెళ్లి కొడుకు డౌరీ పూజ చేసుకుంటాడు. అక్కడ కూర్చొని లెక్కెట్టుకుంటూ ఉంటాడు. వీడికి గౌరీ, వాడికి డౌరీ. ఈ పూజల్లో మనకింత విశేషం ఉందండి. సరదాగా ఏం చెప్పుకున్నా కానీ ఆ గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు? ఆయన స్మర సంహారుడు అన్న ఒక్క మాటలో చెప్పాడు. ఆయన కాముణ్ణి కూల్చాడు, ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. అందుకే తనకి పార్వతీదేవిని చూడగానే ఒక కామపరమైన ఆలోచన. అది ప్రేమ కాదండి, అది శివుడే చెప్పాడు స్వయంగా. నాకు ఈ వికారం అన్నాడు. వికారం అని ఎందుకు అంటారండి? వేరే వ్యామోహం కాబట్టే అన్నారు. నాకు ఈ వికారం పుట్టిందేమిటి అని ఆలోచించాడు ఆయన. వెంటనే జ్ఞాననేత్రం తెరిచాడు. మూడో కన్ను తెరిచి దహనం చేశారంటే అర్థం అది. ఇక్కడో కన్ను, దాంట్లోంచి మంట, ఎదురుగా మన్మధుడు దహనం అయిపోవడం సినిమాలో చూపిస్తారు. 150 రూపాయలు టికెట్ ఇచ్చాక ఏమీ చూపించకపోతే నువ్వు డబ్బులు ఎలా ఇస్తావు? సినిమాలో చంద్రమోహన్ మన్మధుడు వేశాడు. ఆ రోజుల్లో ఆయనే మన్మధుడు. బాలయ్య ఏమో శివుడు వేసేవాడు. బాలయ్య అంటే బాలకృష్ణ కాదు, బాలయ్యలో నటుడు ఉండేవాడు. ఆయన శివుడు బాగా వేసేవాడు. వాళ్ళే నటుడు అలా వేసి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఇలా సినిమాలో చూపించినట్టు ఈ మనిషి ఆ మనిషి ఎదురుగా ఉండడం కాదు. తన మనస్సులో ఒక కామపరమైన ఆలోచన, తపస్సు చేసుకుంటున్న ఋషి అయిన శివుడికి పార్వతీదేవిని చూడగానే కలగ్గానే ఆయన జ్ఞాననేత్రాన్ని తెరిచాడు. అంటే జ్ఞానంతో ఆలోచించడం. సతీదేవి చనిపోయింది కదా, నాకు ఇప్పుడు దేనికి ఈ గొడవ? మళ్ళీ మనస్సులో ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఈ అమ్మాయిని చేసుకుంటే మాత్రం రేపు పొద్దున పుట్టింటికి వెళ్లకుండా ఉంటుందా? యోగాగ్నిలో దగ్ధం కాకుండా ఉంటుందా? ఎందుకు వచ్చిన గొడవ? నాకు ఎందుకు వస్తుంది ఈ ఆలోచన? రెండో పెళ్ళి, లేకపోతే ఈ అమ్మాయి ఏమిటి, నా వయస్సు ఏమిటి, నేనేమిటి, ఇప్పుడు చూసి వ్యామోహంలో ఇదంతా అనిపించి ఇదే జ్ఞాననేత్రం. యువత యువకులు కూడా నేను పెద్దవాడినైనా నమస్కారం పెట్టి కోరుతున్నా. కామప్రేరితమైన ఆలోచనలు మీ చదువులో కలిగితే అట్టు తిరగేయండి. 10 నిమిషాలు ఆలోచించండి. వెంటనే SMS పంపేయకండి దయచేసి. రాగానే ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఇక పంపేయడం. ఇక్కడ ఇద్దరు కలిసి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవడం. మొత్తం జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎందుకు వస్తుంది ఈ ఆలోచన? ఇంజనీరింగ్ చదవడానికి వచ్చావు మిత్రమా, లైన్ వేయడానికి రాలేదు ఇక్కడికి. దానికి ఒక టైం ఉంది. పెళ్ళి అయ్యాక బాగా పెద్ద రైల్వేలు అయినాయి. ఎవడొద్దన్నాడు? అప్పుడు ఎవడు బెళ్ళామోహం చూడండి ఇక్కడ. అప్పుడేమో ఆవిడ విసుగు. కాలేజీలో ఉన్నంతకాలం ప్రేమ ఇక్కడ, ఏదో ప్రేమ. దీన్ని ఆడాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే అమాయక చక్రవర్తులు లేరు ఇక్కడ. దీన్ని కామం అంటారు, ప్రేమ అనరండి. మన్మధుడిని ఎక్కడైనా సంస్కృత పండితులు అందరూ ఉండగా నమస్కారం పెట్టి మాట్లాడుతున్న మన్మధుడిని ప్రేమ దైవం అని ఎక్కడైనా అన్నారా? కామదేవ కామపాల కామీ కాంత కృతాగమఖ కామదేవ. మన్మధుడు కామానికి దేవుడు, ప్రేమకి దేవుడు కాదమ్మా. హీఈస్ ది గాడ్ ఆఫ్ క్రేజీనెస్, నాట్ ఫర్ లవ్ గాడ్ ఎవరంటే పరమశివుడు లవ్ గాడ్. పార్వతిని అంతగా ప్రేమించినట్టుగా అసలు భార్యకి సగం శరీరం ఇచ్చిన వాడు సృష్టిలో లేడండి, ఒక్క మన గోష్పాదేశ్వర స్వామి తప్ప. ఆయనకి ఎంత అంకిత భావం అంటే తిన్నా కూడా అమ్మవారు ఆయన కలిపి కూర్చుని తినాలి. ఈవిడికి బోల్డ్ లలితాదేవి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి 100 మంది పారాయణలు చేస్తారు, 100 మందిని కాపాడాలి. ఈయనతో కలిసి అన్నం తినే టైం ఆవిడికి ఎక్కడిది? నా భక్తులను చూసుకోవాలంటే ఎంతసేపు భక్తులేనా, భక్తు లేదా, రా కలిపి తిందాం అంది. అది చమత్కారమైన ఘట్టం. స్మర సంహారుడు కోరి పొత్తున భుజింపన్ బిల్వా. ఇద్దరు కలిసి తిందాం రా పార్వతి, కాస్త సరదాగా మాట్లాడుకుంటూ తిందాం అని అంటే నేరాను అని చెప్పేసి అది భజ్యంలో పెట్టాడు. నేరాను అది భజ్యంలో పెట్టాడు. ఎందుకు అంటే శ్రీహరి నామంబులు వేయునెన్నెదను. విష్ణు సహస్రం పూర్తిగా చదివితే కానీ నేను అన్నం తిన్న. పార్వతీదేవికి కూడా ఈ నియమం ఉందన్నమాట. మన వాళ్ళు చాలామందికి ఉంటుంది ఈ నియమం. అదే సరిగ్గా లోకంలో జరిగే విషయాలే పద్యంలో పెట్టారు. సామాజిక వ్యాఖ్య అంటే ఇంతకంటే ఏమిటంటే? శతకాలన్నీ లోకం కోసమే రాశారు, కైలాసం కోసం, వైకుంఠం కోసం కాదు. నేరాను శ్రీహరి నావంబులు వేయునెన్నెదను. విష్ణు సహస్రం 1000 చదవడం నిత్యం పైన నోము రోజు పెట్టుకున్నాను. మీకేమిటి? ఏమీ చదవరు, నేను చదవాలి, నాకు తప్పదు. ప్రతి ఇంట్లో మగ ఆడ మధ్యలో ఇది ఉంటుందమ్మా. ఆడాళ్ళు ఏదో పుస్తకం పట్టు కూర్చుంటారు, మగాడు ఏదో బయటికి వెడదామంటాడు, ఏదో చెప్తాడు, లేదా వాడు అడగగానే వాడు పని చేయరంటే ఎంతసేపు పారాయణలు అవి అంటారు. మీరు ఇక్కడ మొగుడు చూసుకోరు సరిగ్గా అని వ్యాఖ్యానం ఇస్తారు. ఇక్కడ పైగా వీళ్ళే పుట్టించారు ఒక శాస్త్రం. ఈ స్త్రీ ఏమీ చదవక్కల్లా, ఏమీ చేయక్కల్లా, భర్తను చూసుకుంటే చాలా మోక్షం. వద్దమ్మా, అటువంటి అవకాశాలు ఏం లేవు, అటువంటి కన్సెషన్లు ఏమి ఉండవు. అందరూ చదవాల్సిందే, అందరూ జ్ఞానం పొందాల్సిందే. ఎవడు మాట్లాడినా ఈ మాటలు నమ్మక్కల్లా. వాళ్ళని కూడా భార్యను జాగ్రత్తగా చూసుకోమనండి, ఏమీ చేయొద్దని చెప్పమనండి. కుదురుతుందా? ఈ శాస్త్రాలు పుట్టించద్దండి.
సంసార బంధం అనేది భర్తకి ఎంతో, భార్యకి అంతే. తెంచుకుంటే రెండు తెగుతాయి, ఉంచుకుంటే రెండు ఉంటాయి. ఎవరికైనా ఒకటి. అందులో వేదాంత శాస్త్రం భేదం చూపించలేదు. వేదాంత శాస్త్రంలో ఆ భేదం లేదు. మనం అనవసరంగా ఈ నడవడం కోసం ఏదో చెప్పక్కల, అది కుదరదు. అది ఎవరైనా మీ బాధ్యతలు మీరు మగాడైనా చేయవలసిందే, ఎగ్గొట్టడానికి వీల్లేదు. గ్రంథాలు చదివినంత మాత్రాన్ని ఈ మగాడికి కూడా ఏమీ రాదండి, జ్ఞానం పొందాల్సిందే. జ్ఞానాదేవత కైవల్యం నువ్వు 100 కర్మకాండాలు చేసినా సరే, స్త్రీకైనా అంతే. అంచేత నేను పిలిస్తే నేను నియమంగా పెట్టుకున్నాను, నేను చదవడం మీకు ఈ మగాళ్ళకి అర్థం కావు ఇవన్నీ. నిత్యం పైన నోము అంటే అప్పుడు ఆయన సులభమైన ఉపాయం చెప్పట్టు ఆయనకు ఆకలి ఇస్తుంది, మరి తినాలి. అందుకని ఏదో ఉపాయం చెబితే వస్తారని. ఓ అరవిందానన అంటే ఈ మాటలు చెబుతుంటే ఆవిడ ముఖం పద్మంలా వికసించింది. అవి కేవలం ప్రేస కోసం వాడిన సంబోధన కాదు, పద్మంలా వికసించింది. అంటే భర్త మాటలకు భార్య ముఖం పద్మంలా వికసిస్తే ఆ సంసారం బాగుంటుంది. చెప్పావులే అన్నట్టుగా ఉంటే చెప్పావులే అన్నట్టే ఉంటుంది. ఓ అరవిందానన వెయ్యునేమిటికి రామాయణ చాలన్న. 1000 రామాలు చదవడం ఎందుకు, రామ అంటే చాలు. దానికి ప్రమాణం అండి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామతస్తుల్యం సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. ఆ శ్లోకాన్ని ఈ పద్యంలో పెట్టాడు ఈయన. రామరక్షా స్తోత్రంతో ప్రసిద్ధమైనటువంటి శ్లోకాన్ని ఇందులో పెట్టాడు. రామ రామాని నిరంతరం ఎందుకంటావు అంటే సహస్రనామాల కంటే, విష్ణు సహస్రం కంటే కూడా గొప్పది. అవి అయితే 108 శ్లోకాలు, 1000 నామాలు చదవాలి. రామ అని 2 అక్షరాలే కదా. రామాని ఓసారి అనుకుంటే చాలు. ఏమిటో ఇంతవరకు టీవీలో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరు ఈ విషయం చెప్పనే లేదు అని పార్వతీదేవి రామ అనుకుని అన్నానికి వచ్చింది, అంతే లెక్క. రామాయణ జాలన్న మంత్ర రహస్యంబు తలంతు నేను. అటువంటి రామ అనేటువంటి తారక నామ మంత్ర రహస్యాన్ని నేను తలుచుకుంటాను అన్నారు. ఇంకో మాట చెబుతున్నాడు, చాలా అందమైన మాట. మన పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలో చెబుతున్నాడు తిప్పన్న కవి. చిలుకన్ ముద్దులు జిల్క పిల్చుతరి, చిలుకన్ ముద్దులు జిల్క పిల్చుతరి రాజీవాక్షి యొక్కర్తు నిత్సలు రామా రఘురామ రావెయని నన్. చిలుకన్ ముద్దులు జిల్క పించుతరి రాజీవాక్షి యొక్కర్తు నిత్సలు రామా రఘురామ రావెయనినన్. సాలోక్య సాయుధ్యమున్ కొలదుల్ మీరగనిచ్చినాడవట. సాలోక్య సాయుధ్యముల్ కొలదుల్ మీరగనిచ్చినాడవట. నిన్ను బిడ్డ పేరిడ్డవారల పుణ్యంబది మేర మీరదే రఘువీరా జనకీనాయక. నిన్ను బిడ్డ పేరిడ్డవారల పుణ్యంబులకెద్ది మేర రఘువీరా జనకీనాయక. ఒక ఆవిడ చిలకన పెంచింది. ఊరికే చిలక చిలక పిలక అండం ఎందుకంటే దానికి రామ అని పేరెట్టింది. అస్తమాను దాన్ని రామ, రఘురామ, కోదండరామ, సీతారామ అంటే ఓ ఓ అంటూ ఉండేది. దీన్ని బట్టే కొందరు కనిపెట్టారు, రామ రామ అంటే రామ రామ అంటే అందుకే రామచిలక అందుకు అనలేదండి. చిలక్కేం తెలుసు, అది మనం రామ అంటే రామ అంటుంది, డ్రామా అంటే డ్రామా అంటుంది. చిలక పలుకులు అంటారు. చిలక పలుకులు అంటే అర్థం తెలియకుండా మాట్లాడే మాటలు, అదేం గొప్ప విషయం కాదు. అది చిన్నపిల్లలు పలుకుతారు, వాటిని చిలక పలుకులు అంటారు. వారికి అర్థం తెలియదు, పెద్దయ్యాక అర్థం తెలియాలి. రామచిలక అనేది అందుకు రాలేదండి, శాస్త్రం అది ఒప్పుకోదు. చిలకకో నియమం ఉందండి. ఆడచిలక ఒక మగ చిలకతో కలిస్తే జీవితాంతం అదే చిలక మరో చిలకను ముట్టుకోనివ్వదండి. అది ఏకపత్ని వ్రతం, రాముడు నియమం. అందుకే రామచిలుక అంటారు అటువంటి చిలుక. పక్షులకు కూడా ఉందమ్మా ఈ నియమం, మనుషులకు లేకపోతే ఎలాగా? చిలుకల్లో ఒక సాధారణంగా పక్షులన్నీ అంతే అని చెప్పారు. నేను పక్షి శాస్త్రం మీద పరిశోధనలు చేసిన వాళ్ళని, పక్షుల కంపెనీలు పక్షులను అమ్ముతూ ఉంటారు, జంట పక్షులను, వాళ్ళని ఎంక్వైరీ చేస్తే చిలక కాదండి చాలా పక్షుల్లో ఉంది నియమం అన్నారు. పక్షుల్లో ఉందండి నియమం. ఇంకో పక్షిని ముట్టుకోనివ్వదు అది. మనకి ఏ అక్కుపక్షి దొరికితే ఆ పక్షి చాలి, ఆ అక్కుపక్షి చాలి. ఇక్కడ వాడు అక్కుపక్షి అయినా సరే. పక్షులకున్న నియమం, పశువులకున్న నియమం మనుషులకు ఉండదా అండి? ఇన్ని గ్రంథాలు మనకున్నాయి, ఇంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, పక్షులకి అవకాశం లేదే. ఇక్కడ కూర్చొని ఎంత విన్నా ఆ చిలక్కి నా మాటలు అర్థం కావే, కానీ అది ఆచరిస్తోంది, మనం ఆచరించట్లా. ఆలోచింతురుగాక మేరలు. తెలియకుండానే పశువులు పక్షులు ధర్మాన్ని ఆచరిస్తున్నాయి, తెలిసి కూడా మనం ఆచరించట్లా. పక్క చూపు వచ్చిందంటే కన్ను పొడి చేసుకోవాలంతే లెక్క, దాన్ని పెంచకూడదు. ఇంకా దానికి ఇంకా వంకలు పెట్టడం, చెప్పడం, వీడెవడో బాగా చూడలేదు, ఆవిడెవడో, ఇవన్నీ వంకలు. రాజుని చూసిన కళ్ళతో మొగుడును చూస్తే మొత్తం బుద్ధి అయింది. ఆ వ్యధవాలోచన లేకపోతే ఈ సంసారం బాగానే ఉండేది.
వేరే ఆలోచన రాగానే యువతలు ఆడదు దుర్మార్గురాలు అయిపోతుంది. అంతవరకు పతివ్రత అయిన భార్య పనికిమాలింది అయిపోతుందండి. నన్ను చూసుకోవడం సరిగ్గా తెలియదు, ఎందుకంటే వీడికి ఎవరితో కనపడింది ఇక్కడ అదవకుంటా దాని వెనకాల పడతాడు. ఇంకా ఈ ఆలోచన అప్పుడే మనం రామాయణం చదివి చిలకను చూసి నేర్చుకో. రామ చిలుక అంటారు. అందుకని రామ అంటే డ్రామా అంటే డ్రామా ఉంటుంది, చిలకేం తెలుసు. కానీ దానిలోంచే ఓ చమత్కారం తీశాడు. రామ రఘురామ రామంటే అది ఆ పిలుపుకి అలవాటు పడింది, పలుకుతుంది. అన్నిసార్లు చిలకని పిలవడం వల్ల రామ అనడం వల్ల ఈవిడికి, పిలకగానే రామ అనగానే పలకడం వల్ల ఆ చిలకి, ఇద్దరికీ రామచంద్రమూర్తి మోక్షం ఇచ్చాట శబ్దమాత్ర ఉచ్చారణ చేత. అది కథ. చిలుకన్ ముద్దులు జిల్క పిల్చుతరి రాజీవాక్షి యొక్కర్తు. నిత్సలు అంటే నిత్యము ప్రకృతి, నిత్సలు వికృతి అంటారు. ఎప్పుడు పిలిచినా సరే ఇంక వేరే పేరు పెట్టకుండా రామా రఘురామ రావెయనినం సాలోక్య సాయుధ్యమున్ కొలదుల్ మీరగనిచ్చినాడవట. నీ లోకంలో పెట్టుకున్నావయ్యా ఇద్దరిని తీసుకెళ్ళి సాలోక్యం అంటారు, నీలో కల్పేసుకున్నావయ్యా ఇద్దరిని దాన్ని సాయుధ్యం అంటారు. అటువంటప్పుడు నిన్ను బిడ్డ పేరిడ్డవారల పుణ్యంబులకేది మేర రఘువీరా జనకీనాయక. ఒక్కసారి రామాని చిలకని పిలిస్తేనే వాళ్ళకి మోక్షం ఇస్తే నీ పేరు బిడ్డకి పెట్టుకున్న వాళ్ళ పుణ్యం ఎంత గొప్పది అంటున్నాడమ్మా. మీకు చేతులెత్తి నేను 5 నిమిషాల్లో ముగిస్తూ నమస్కారం పెట్టి కోరుతున్నా. ఈ ప్రవచన ఫలంగా నేను ఈవేళ మీ నుంచి వెళ్ళిపోతాను. నాకు మీరు ఇచ్చే కానుక ఒక్కటే. ఈ 24వ సంవత్సరంలోనే జనవరి 22ని అయోధ్యలో భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన రామాలయ నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరిగింది. కాబట్టి ఈ సంవత్సరంలో ఎవరింట్లో మగబిడ్డ పుట్టినా రాముడి పేరు పెట్టండి, ఆడబిడ్డ పుడితే సీత పేరు పెట్టండి. అమ్మా ఈ సంవత్సరం మనం గుర్తుండిపోవాలి, ఈ సంవత్సరం మనం గుర్తుండిపోవాలి. ఆడబిడ్డ పుడితే సీత, వైదేహి, మైథిలి, జానకి ఇలాంటివి పెట్టండి. మగవాడు పుడితే రఘురామ, రఘువీర అలాంటివి పెట్టండి. రామచంద్ర, సాకేత రామ అలాంటివి పెట్టండి. అది పెడితే ఈ ప్రవచనం సార్థకమైనట్టు లెక్క, రామాయణం సార్థకమైనట్టు లెక్క. మరొక పద్యం చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. భగవంతుడు ఏ పక్షాన ఉంటాడో చాలా స్పష్టంగా చెప్పాడు ఒక పద్యంలో. ఆయన రవిశూనున్ బరిమార్చి ఇంద్రసుతునిన్ రక్షించినావందునో. రవిశూనున్ కృపజూచి ఇంద్రసుతు పోరంద్రుంచినావందునో. ఇవి నీయందును రెండునున్ గలవు నీకేదిష్టమవునో గదా. ఇవి నీయందును రెండునున్ గలవు నీకేదిష్టమవునో గదా. రవివంశాగ్రణి తెలుపుమయ్య రఘువీరా జనకీనాయక. పురాణ కథల మధ్యలోంచి ఒక కీలక రహస్యాన్ని తెలుసుకుందాం మనం. రవిశూనున్ బరిమార్చి ఇంద్రసుతునిన్ రక్షించినావందును. భారత కాలంలో సూర్యకుమారుడైనటువంటి కర్ణుడిని సంహరింపచేసి కుమారుడైన అర్జునుడిని కాపాడాడు. అదే రామాయణ కాలంలో రవిశూనున్ కృపనేలి ఇంద్రసుతు బోరంద్రుంచినావందును. రామాయణ కాలంలో సూర్యకుమారుడైన సుగ్రీవుణ్ణి రక్షించి వాలిని సంహరించాడు. ఈయనకి సూర్యుడంటే ఇష్టమా, ఇంద్రుడంటే ఇష్టమా? మన పక్షపాతాలన్నీ ఇలాగే ఉంటాయి. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే వ్యక్తిగతంగా మనకేదన్నా ఉపకారం చేయగానే నాకింత చేశారండి నేను ఆయనకే ఓటేస్తా. ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచన ఉండదు. నన్ను అడిగితే మన్నింతుడు కాక. నీకు వ్యక్తిగతమైన ఉపకారం చేశాడని ఆలోచిస్తున్నావు మిత్రమా, దేశానికి ఏం చేశాడో ఆలోచించావా? మనకి దేశం అక్కల్లా, సమాజం అక్కల్లా, రాష్ట్రం అక్కల్లా, మన పర్సనల్ కావాలి. ఎంతసేపు నాకు 5,000 ఇచ్చాడు, నాకు 3,000 ఇచ్చాడు. 3,000 ఇస్తారు, రేపొద్దున సాయంత్రం వేసరికి పీత్వా ఆగడానాం పీత్వా 6,000 లాగుతున్నారు ఇక్కడ శుభ్రంగా. ఇవెవరికి మనకు అర్థం కావు. నాకు ఇంత ఇచ్చాడు, నాకు ఎవడు సొమ్ము ఇచ్చాడమ్మా, వాడు బాబు సొమ్ము ఏమైనా ఇచ్చాడా, మన సొమ్ము మనకి ఇచ్చాడు ఇక్కడ. మన దగ్గర మళ్ళీ లాగుతున్నారు ఇక్కడ. ఈ రహస్యం ఎవరు గమనించారండి. అసలు ప్రజల్ని వర్గాలుగా, కులాలుగా, మతాలుగా, వ్యక్తులుగా చీల్చి వెళ్తున్నారండి. ఎంత దుర్మార్గంగా సాగుతుందో అసలు. దీనికి పరిష్కారం ఈ పద్యంతో చెప్పి నేను సెలవు తీసుకుంటాను. లోకాన్ని బాగు చేయడానికి ఉపయోగించే పద్యాలు నాకు బాగా నచ్చితే నేను వెతికి ఎంచుకుంటాను అటువంటివి. దానివల్ల ఇబ్బందులు నాకు ఏమొస్తాయో తెలుసు, అన్నీ అమ్మవారు చూసుకుంటుందో నాకు తెలియదు, నేను చెప్పడమే నా ధర్మం. రామాయణ కాలంలో ఇంద్రపుత్రుణ్ణి సంహరించాడు, సూర్యపుత్రుని రక్షించాడు. భారత కాలంలో ఇంద్రపుత్రుని రక్షించాడు,
సూర్యపుత్రుని సంహరింపజేశాడు. భగవంతుడికి సూర్యుడు ఇంద్రుడు అనే భేదాలు ఉండడం వల్ల ఎందుకు చేశారండి అలాగా? అందుకే ఏమంటున్నాడు కవి ఇక్కడ, ఇవి నీ యందును రెండును గలవు నీకేది ఇష్టమవునో కదా. మరి రెండు ఉన్నాయే, ఇంతకీ నీ ఇష్టం నీకు సూర్యుడా ఇంద్రుడా అంటే భగవంతుడు ఈ బొంద, నాకు సూర్యుడు ఇంద్రుడు దేనికే చెప్పలేక, నాకు వ్యక్తుల పక్షపాతాలు ఉండవు అని దానికి సమాధానం వ్యాసభారతం నుంచి చెబుతాను నేను. వ్యాసభారతంలో ఉద్యోగ పర్వంలో ఒక చక్కని మాట ఉంటుంది. యత సత్యం యతో ధర్మక యతో క్రీరార్జవం ధృతి, యత సత్యం యతో ధర్మక యతో క్రీరార్జవం ధృతి తతో భవతి గోవిందక యత కృష్ణక తతో జయక. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం ఉంటుందని అనుమానం ఎలా? ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరక తత్ర శ్రీర్విజయీభూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. అనుమానం ఎలా? కానీ కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? కృష్ణుడు ఉన్న చోట జయముడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? మనం విగ్రహం పెట్టేస్తే కృష్ణుడు ఉంటాడు ఇక్కడ, వెన్నమద్ద పెట్టేసి మూతి అంతా పూసేస్తే కృష్ణుడు ఉంటాడు ఇక్కడ. ఎక్కడుంటాడో వ్యాసుడు చెప్పాడు. మనం అవన్నీ చేస్తే కృష్ణుడు ఉండడు. ఆ విసిగెత్తే ఆ మూతికి జిడ్డయి పారిపోతాడు ఇక్కడి నుంచి. చంపేస్తున్నారు నన్ను పాలు నీళ్లు పోసాను. ఇవి కాదు చేయాల్సింది. యత సత్యం, ఎక్కడ సత్యం ఉందో, యతో ధర్మక ఎక్కడ ధర్మం ఉందో, యతో హ్రీహి, హ్రీ అంటే సిగ్గు, తప్పు పని చేయడానికి సిగ్గుపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడ రాముడు ఉంటాడు, అక్కడ రాముడు ఉంటాడు. మనం ఆలోచించాలి. గుడి చుట్టూ తిరగడం, గోపురాల చుట్టూ తిరగడం, తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా? ఎవడో తాగడానికి రమ్మని పిలిచాడు, మిత్రమా నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు, అథవా బుద్ధి లేదా అనే విద్యార్థి ఒక్కడుంటే వాడికి నేను అభివందనం చేస్తానమ్మా. అలాగే మా ఫ్రెండ్ పిలిచాడు, బాగుండదు. ఫ్రెండ్ దేనికి పిలిచాడా? నాశనం అవ్వడానికి పిలిచాడు. నేను ఎక్కడ ఇవాళ తాగడానికి కూడా పిలవట్లేదండి, బాధతో చెబుతున్నా. డ్రగ్స్ కోసం పిలుస్తున్నారండి దారుణంగా. పాలల్లో గంజాయి కలుపుతున్నారండి, చిన్నపిల్లల చాక్లెట్లో గంజాయి కలుపుతున్నారు, వాళ్ళు ఐస్ క్రీముల పైన జల్లుతున్నారండి గంజాయి పొడి. సర్వనాశనం అయిపోతుంది దేశం, సర్వనాశనం అయిపోతుంది. నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుదామని ఊళ్ళు తిరుగుతూ ఉంటే కార్యకర్తలు నాకు వారం ముందు ఫోన్ చేసి 10 మందిలో 9 మంది చెబుతున్న మాట ఏమిటంటే, దయచేసి డ్రగ్స్ గురించి చెప్పండి, పిల్లలు చచ్చిపోతున్నారు అంటే. ఇవన్నీ ఎందుకయ్యా అంటే, మీరు కాస్త అన్నీ చెబుతారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నామని చెబుతున్నారు వాళ్ళు. పరిస్థితులు అలా ఉన్నాయి. గర్భశోకం తల్లిదండ్రులకి ఒకరిద్దరు మించి పిల్లలు లేరు, వాళ్ళు చెడిపోతున్నారు. ఏమైపోతారండి? వాడెవడో తాగుడికి పిలుస్తాడా పుట్టినరోజు పార్టీని, వెళ్ళిపోతావా? నేను రానని ఎందుకు చెప్పలేవు? అదే హ్రీహి. సిగ్గుపడాలి, తప్పు చేయడానికి సిగ్గుపడాలి. ఒక రాంగ్ మెసేజ్ వచ్చింది నీకు, ఎవరో లవ్ చేస్తున్నట్టుగా, వెంటనే దానికి సమాధానం ఇవ్వకూడదు, డిలీట్ చేసేయాలి. అదే హ్రీహి. వాళ్ళు పంపినప్పుడు మనం పంపితే తప్పేముంది? వాళ్ళు చంపినప్పుడు మనం చచ్చిపోతే కూడా తప్పలేదు, చచ్చిపో. వాళ్ళు పంపితే నువ్వు పంపడం వేటే, నీకు బుద్ధి లేదా? ఎవరో వాళ్ళు పంపడానికి ఎందుకు పంపుతారు అలాగా? పెళ్ళి అయిన వాళ్ళు కూడా పంపిస్తారు, వ్యధవేషాలు అంటారు వీటిని. పెళ్ళి అయిన వాళ్ళే పంపిస్తారు. ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కడం, అంతకంటే ఏం లేదు ఇక్కడ. వీడు ఓకే అంటే నీకు కొవ్వెక్కింది, నాకు కొవ్వెక్కింది, అంతే. ఓకే ఎందుకు వస్తాయండి అవన్నీ? పెళ్ళి అయింది కదా, బుద్ధి ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. ఎతో హ్రీహి అంటే అర్థమా సిగ్గుపడాలి. ఆర్జవం అంటే రుజువుగా ప్రవర్తించడం, స్పష్టత, పారదర్శకత అంటారు. స్పష్టత, మన మీద క్లారిటీ ఉండాలి మన జీవితంలో. అస్పష్టత ఉండడానికి వీల్లేదు. వంకర కారణాలు చెప్పొద్దు, నిజమే చెప్పు. మంచి చేసినప్పుడు మంచిగానే ఉండాలి బయటకు కూడా, దాన్ని కప్పెట్టుకోవాల్సిన పనులే. చెడు చేసాం, ఒప్పేసుకుందాం, నా వల్ల కాదండి చేశాను, నన్ను క్షమించండి, అయిపోయాయి. దానికి 100 కారణాలు చెప్పొద్దు ఇక్కడ. ఇదే ఆర్జవం. ధృతికి, అన్నిటికీ మించి ధైర్యం ఉండాలి. సత్యం, ధర్మం, తప్పు పని చేయడానికి సిగ్గుపడ్డం, రుజుత్వం, ధైర్యం ఇవన్నీ ఎక్కడ ఉంటాయో తతో భవతి గోవిందక. అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్న చోట జయం ఉంటుంది, అనుమానం వేళ. ఇప్పుడు కృష్ణుడు ఊరికే వచ్చి ఖాళీగా ఉన్న చోట కూర్చోడు. ఇక్కడ ఏసీ ఉంది కదా అని కూర్చోడు. ఇక్కడ నీలో సత్యం ఉందా, ధర్మం ఉందా, సిగ్గుపడే లక్షణం ఉందా? సిగ్గు అనే మాట ఈవేళ నిఘంటువుల్లో లేదమ్మా. అసలు సిగ్గేంటి అని తిరగడమే. సిగ్గు అనేది నేర్పడం లేదు అసలు. పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే లేచి నిలబడడం తల్లిదండ్రులు పిల్లలకి నేర్పడమ్మా. లేవమని చెప్పండి, వెంటనే కూర్చుంటే ఊరుకొద్దండి. మా పిల్లలంతే, ఎదవ మాటలు మాట్లాడద్దు ఇక్కడ. మా పిల్లలంతే ఏంటంటే మీరంతే కాబట్టి వాళ్ళు అంతే. లే, ఆయన పెద్ద ఆయన వచ్చారు, ఆవిడ వచ్చారు, లేవేంటి, చెప్పవేంటి, కూర్చుంటామేంటి, అలాగ లే అని నేర్పాలి. పిల్లలప్పుడే నేర్పాలమ్మా. మొక్కయి వంగనది మానేయ వంగదు. ఇండివిజువాలిటీ పేరు మీద పొగరెక్కిన వాళ్ళని తయారు చేస్తున్నాం మనం బాగా. మొత్తం సమాజం నాశనం అవుతుంది. ఎవ్వరూ ఎవరిని గౌరవించే లక్షణం లేదు. ఒకడెవడో పెద్ద కళేబరం వేసుకుని అక్కడ నిలబడతాడు. నా బోటిగాడు పంచగట్టుకుని ఎలా వచ్చారు, సరే డాడీ సంబడీ కేమ్ ఫర్ యూ. అదో బాడీ, నేను శరీరాన్ని. ఇక్కడ సంబడీ కేమ్ ఫర్ యూ అని కనపట్లా. ఇలాగా లేచి నమస్కారం పెట్టాలని తెలియదా? లేకపోతే హాయ్, నేను బాయ్ ఫ్రెండ్ అనా, గర్ల్ ఫ్రెండ్ అనా? హాయ్ ఏంటండి? పెద్దవాళ్ళు కనపడితే 2 చేతులు ఎత్తాలి, నేర్పాలి ఖచ్చితంగా. ఆయన వస్తే అలా హాయ్ అంటే 2 చేతులు ఎత్తు.
ఇది నేర్పితే రేపొద్దున మహాఘోరాలు నేరాలు చేయకుండా. ఇవి చిన్న విషయాలు కావండి, ఇవి చిన్న విషయాలు కావు. పెద్దవాళ్ళు పెద్ద విషయాలు నేర్చుకుంటారు వాడు చిన్నవాటి నుంచి. అంటే సత్యం ధర్మం ఉన్న చోట గోవిందుడు ఉంటాడు, కానీ ఎక్కడ పడితే అక్కడ గోవిందుడు వచ్చి కూర్చోడమ్మా. మనం ఆకులు పువ్వులు లక్షపత్రి పూజలు కుంకుమ పూజలు చేసినంత మాత్రాన అమ్మవారు అక్కడ ఉండదు. నీలో శీలం ఉందా, సద్గుణం ఉందా, సత్ప్రవర్తన ఉందా, అప్పుడే అమ్మవారు ఉంటుంది అక్కడ ఖచ్చితంగా, నువ్వు ఏం చేయకపోయినా సరే. అది కవి సందేశం, రావిపాటి తిప్పన్న సందేశం. అక్కడ గోవిందుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా. అందుకని భారతం రామాయణ ఉదాహరణ. అక్కడ ఇంద్రపుత్రుడిని కాపాడాడు, ఇక్కడ సూర్యపుత్రుడిని కాపాడాడంటే రామాయణ కాలంలో సుగ్రీవుడు ధర్మం, ఈ పాండవుల కాలంలో అర్జునుడు ధర్మం. అది కూడా ఉన్నంతలో ధర్మం, పూర్తిగా ధర్మం అని చెప్పడానికి లేదు, రకరకాల ఇబ్బంది. అయినా రాముడు కృష్ణుడు కూడా ఉన్నంతలో ధర్మం, ఏదో అదే చూశారు. మనమేనా అదే చూడాలి. అంచేత ఎంత వీలైతే అంత సత్యానికి, ధర్మానికి, ధైర్యానికి, రుజుత్వానికి ప్రాధాన్యం ఇవ్వగలిగితే ప్రవచనం సార్థకమైనట్టు లెక్క. ఈ ప్రవచనానికి ఫలంగా నేను మీ నుంచి కోరేది ఒకటే, నేను ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతంగా నన్ను వెళ్ళిపోనివ్వండి. గౌతమి పట్టుకోవాలి, నేను ఖచ్చితంగా పరిగెట్టే రైలెక్కవలసిన పని నాకు కల్పించవద్దు. ఎవ్వరూ నాకు పాదాభివందనాలు చేయొద్దు, వీడు సెల్ఫీలు తీయొద్దు, ఫోటోలు తీయొద్దు, నాకేమీ కట్నాలు కానుకలు ఇవ్వద్దు. నేను మీ నుంచి కోరే కానుక ఒక్కటే, 4 అక్షరాల మాట, ఆచరణ 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 అనే దాన్ని ఈ బక్క బ్రాహ్మడికి చేతులు అడుగు అర్థిస్తున్నా ఇవ్వండి. నేను చెప్పినవా అన్నీ చేయగల, మీకు నచ్చినవే చేయండి, మీ నచ్చినవన్నీ వదిలేయండి, మీకు నచ్చినవే ఆచరించండి. ఆచరణ ఒక్కటి నాకు కఠినంగా ఇవ్వండి, నాకు సెలవు ఇవ్వమని ప్రార్థిస్తున్నా. జై శ్రీరామ్.